హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసరికి కంప్లీట్గా బ్యూటీ హాల్ చూపిస్తున్నాను. బ్యూటీ అండ్ సమ్ స్కిన్ కేర్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఆ రెండు కూడా నేను అమెజాన్ నుంచి తెప్పించేసాను. సో ప్రజెంట్ అమెజాన్లో గ్రేట్ ఇండియన్ సేల్ స్టార్ట్ అయిపోయింది. 3rd నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ప్రైమ్ మెంబర్స్కి అయితే 2nd నుంచి స్టార్ట్ అయిపోద్ది. సో 1 day బిఫోర్ నుంచి. సో తప్పకుండా మిస్ అవ్వకుండా, ఆఫర్స్ని మిస్ అవ్వకుండా హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన వాటి ప్రోడక్ట్స్ మీకు ఏమైనా లింక్స్ కావాలి అంటే కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా చెక్ చేయండి, ఓకేనా? సో ప్రజెంట్ అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఏమేమి ప్రోడక్ట్స్ తెప్పించాను, నాకు నచ్చిన ప్రోడక్ట్స్ ఈ సేల్ టైంలో ఎలా తెప్పించుకున్నాను అనేది మీకు చూపించేస్తాను. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి నాకు చాలా డైలీ రొటీన్ యూజ్ అయ్యే ప్రోడక్ట్ అనమాట. ఇది పారాషూట్ కోకోనట్ ఆయిల్. సో ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించాను, ఎందుకంటే నాకు ఆఫర్లో వచ్చింది కాబట్టి. సో 1 లీటర్తో తెప్పించేసాను. నేను ఏ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను అంటే ఇదే. సో మా ఫ్యామిలీ అందరూ ఇదే. సో అందుకే నాకు బాగా యూజ్ అవుతుంది కాబట్టి 1 లీటర్ బాటిల్ తెప్పించేసుకున్నాను నేను. సో పారాషూట్ కోకోనట్ ఆయిల్ రెగ్యులర్గా డే టు డే కంప్లీట్ డైలీ మేము యూజ్ చేసి రిషిక్ కానీ మాకు కానీ సో బాగా యూజ్ అవుతుంది. సో అందుకు ఈ సేల్ టైంలో కొంచెం ఇలాంటి ఆఫర్స్ ఉన్న టైంలో తెప్పించుకున్నాము అంటే మనకు కొంచెం అమౌంట్ అనేది తగ్గుతుంది కాబట్టి నేను 1 లీటర్ బాటిల్ తెప్పించేసుకున్నాను. ఇంకొకటి కూడా హెయిర్ కేర్దే. సో ఇదేంటంటే బీ బ్లంట్ హాట్ షాట్ హీట్ ప్రొటెక్షన్ హెయిర్ స్ప్రే. సో హీట్ ప్రొటెక్షన్ స్ప్రే తెప్పించుకున్నాను. ఎందుకు అని అంటే నేను మోస్ట్లీ స్ట్రైట్నర్స్ అవి ఎక్కువ వాడను, బట్ యూజ్ చేసిన టైంలో నాకు ఈ హీట్ ప్రొటెక్షన్ స్ప్రే చాలా అవసరం అవుతుంది. సో ఎప్పుడు లేదు అనుకుంటున్నాను, సీరం అప్లై చేసుకుంటాను కానీ బట్ ఇలాంటి ఈ హీట్ ప్రొటెక్షన్ స్ప్రే కూడా ఉంటే మంచిది అనిపించింది. బికాజ్ మనకి హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఆ హీటింగ్ టూల్స్ యూజ్ చేసినప్పుడు. సో హెయిర్ స్ట్రైట్నర్ చాలా రేర్, బట్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో యూజ్ చేసామనుకోండి, నా దగ్గర ఇలాంటి ప్రోడక్ట్ ఒకటి లేదు. సో అందుకు ఇది రివ్యూస్ బాగున్నాయి. అండ్ యాక్చువల్లీ నేను ముందు KTEI అని అనుకుంటా ఆ బ్రాండ్ వాడాను. సో నెక్స్ట్ ఇది కూడా రివ్యూస్ బాగున్నాయని ఒకసారి ట్రై చేద్దామని ఇది ఒకటి తెప్పించాను. సో బీ బ్లాంట్ నుంచి హాట్ షాట్ హీట్ ప్రొటెక్షన్ హెయిర్ మిస్ట్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్. సో అన్ని హెయిర్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. సో అందరికీ సూట్ అవుతుంది. నేను ఇది లైక్ ఎంత 650 రూపీస్ ఉంది ఎంఆర్పి. ఇది నేను ఆఫర్ ప్రైస్ మెన్షన్ చేస్తాను వీలైతే, లేదు అంటే లింక్ ఇస్తాను చూడండి. సో ఇది 150 ml ప్రోడక్ట్. సో హెయిర్ మిస్ట్ ఇది. హీటింగ్ టూల్స్ మన హెయిర్ మీద యూజ్ చేసే ముందు ఇలాంటిది ఏదైనా స్ప్రే చేసుకొని దెన్ మనం అవి యూజ్ చేస్తే కనుక మన హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇదొక ప్రోడక్ట్. అండ్ ఇంకొకటి, సో ఇది గుడ్ వైబ్స్ నుంచి రైస్ బ్రైట్నింగ్ టోనర్ తెప్పించాను. సో నేను ఇప్పుడు ప్రజెంట్ నేను యూజ్ చేస్తుంది గుడ్ వైబ్స్ నుంచి రోజ్ గ్లో టోనర్. సో అదైతే ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంది. నేను ముందు రివ్యూ ఇచ్చాను. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా కొంచెమే ప్రోడక్ట్ ఉంది. సో అందుకు ఈసారి నేను బ్రైట్నింగ్ టోనర్ తెప్పించాను అనమాట. రైస్ బ్రైట్నింగ్ టోనర్. ఇది ఒకసారి ట్రై చేద్దామనేసి. బాగున్నది అంటే రైస్ అంటే మనకి ఆ బ్రైట్నింగ్ ఎఫెక్ట్ ఇచ్చేదే ఈ ఇంగ్రీడియంట్ అనమాట, రైస్. సో రైస్ వాటర్ కానీ ఇవన్నీ. సో ఒకసారి టోనర్ కూడా ట్రై చేద్దామని గుడ్ వైబ్స్ నుంచి రైస్ బ్రైట్నింగ్ టోనర్ అయితే తెప్పించాను. అండ్ ఇంకొకటి మోస్ట్ ఫేవరెట్ నాకు మేకప్లోనే, నేను మేకప్ ఎక్కువ వేసుకోను, బట్ లిప్స్టిక్స్ అయితే మ్యాండేటరీ. అంటే నాకు లిప్ బామ్స్ అన్న లిప్స్టిక్స్ అన్న ఇష్టం. అంటే బ్రైట్ లిప్స్టిక్స్ కాదు, అంటే థిక్గా ఇష్టం ఉండదు. బట్ ఓకే, ఇప్పుడు వీడియో కోసం ఇలా, కానీ బయట అయితే చాలా సింపుల్గానే ఉంటాను. సో ఇది స్విస్ బ్యూటీ నుంచి ఒక ఈ లిప్స్టిక్ అనమాట. మేబీ లిప్స్టిక్ కాదు, ఇది లిప్ బామ్ టైప్, లిప్ టింట్ టైప్ ఇది. సో యాక్చువల్లీ నేను ఇది చూసిన తర్వాత ఒకసారి నా దగ్గర ఆల్రెడీ ఇలాంటి ట్రాన్స్పరెంట్ లిప్స్టిక్, బట్ మనకి జెల్ లిప్స్టిక్ అంటారు కదా. సో మనకి కొంచెం సేపు తర్వాత కలర్ కనిపిస్తుంది, పింక్ కలర్ అనమాట ఇది. సో ఆల్రెడీ నేను ఇక్కడ అప్లై చేసుకొని చూశాను. యాక్చువల్లీ నేను ఇందులో ఆరెంజ్, పింక్ అండ్ రెడ్ 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను నా దగ్గర పింక్ ఉన్నాయి కాబట్టి ఆరెంజ్ ట్రై చేద్దాం అని తెప్పించాను. బట్ వచ్చిన తర్వాత నాకు కొంచెం షాకింగ్ అయిందనమాట. ఇదేంటి అంటే మనం ఇది అప్లై చేసుకుంటే పింక్ షేడే వస్తుంది. సో చెప్పాను కదా, ఒక 1 minute 2 minutes అయిన తర్వాత ఇది మనం ఇలా చేసాం కదా. సో ఇది కొంచెం ఇంకా డార్క్ అవుతుంది. సో చూడండి, పింకే వస్తుంది, ఆరెంజ్ ఏం రావట్లేదు. బట్ ఓకే, పింక్ అయినా పర్వాలేదు.
ఇది నెట్ వెయిట్ వచ్చేసి 3.6 గ్రామ్స్ అండ్ ఎంఆర్పి 149. అండ్ ఇంకొకటి ఇది కూడా లిప్స్టిక్కే. సో ఈ షేడ్ ఏంటంటే నా దగ్గర కొంచెం పర్పుల్ షేడ్ అలా లిప్స్టిక్ లేదు. సో ఎప్పుడు పింక్, రెడ్ అలానే ఉన్నాయి. సో కొంచెం ఇది పర్పుల్ షేడ్ టైప్లో వస్తుంది. కొంచెం డార్కే వస్తుంది పెట్టుకుంటే. ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను కదా, కొంచెం డార్కే ఉంది. కొంచెం లైట్గా అప్లై చేసుకుంటే సరిపోద్ది, బట్ ఓకే. సో షేడ్ అయితే ఇది కొంచెం డార్కే వస్తుంది. అలా పిగ్మెంటేషన్ వైజ్ అంతా బాగుంది. నాకైతే నచ్చింది. అంటే నాకు దగ్గర కలర్ లేదని ఇది పిక్ చేసుకున్నా. బాగుంది. ఇన్సైడ్ నుంచి మ్యాట్ లిప్స్టిక్ ఇది, బట్ మ్యాట్ ఫినిషింగ్ అంతేం లేదు, పర్వాలేదు, గ్లాసీగానే ఉంది. సో నాకు మరీ మ్యాట్ అంటే డ్రైగా అనిపిస్తాయి, బట్ ఓకే ఇదైతే బాగానే ఉంది. కొంచెం పింక్ MAUVE నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. ఇది ఎలా స్పెల్ చేయాలో తెలీదు. సో పింక్ మ్యోవే అలా ఉంది. సో A28 షేడ్. ఇంకొకటి సో ఇది ఏంటంటే బ్లాక్ హెడ్ రిమూవర్. సో ఇది అంకిత బ్రాండ్ అన్నట్టు ప్రీమియం క్వాలిటీ బ్యూటీ ప్రోడక్ట్స్లో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనిపించింది. సో మనం ఏంటి అంటే డైరెక్ట్గా అలా బ్లాక్ హెడ్స్ ఇస్తే రాదు, మనం స్టీమ్ చేసి దెన్ మనకి ఎక్కడైతే బ్లాక్ హెడ్ ప్రాబ్లం ఉంటుందో లేదంటే ఏదైనా కొంచెం వామ్ వాటర్లో క్లాత్ డిప్ చేసి అలా అప్లై చేసుకొని ఒక 2 minutes తర్వాత దీంతో ఈ కిట్తో రిమూవ్ చేస్తే మనకి బ్లాక్ హెడ్స్ అనేవి ఈజీగా రిమూవ్ అవుతాయి. సో ట్రై చేయాలి ఒకసారి, నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. సో అందుకు ఈ కిట్ తెప్పించాను. ఇది స్టెయిన్లెస్ స్టీల్. సో ఇది ఒక ప్రోడక్ట్. అండ్ ఇంకొకటి నాకు బ్యూటీ ప్రోడక్ట్స్లో లిప్స్టిక్ అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్, లైక్ 1 year నుంచి అది నేను ఫాలో అవుతున్నాను. ఎక్కడ నాకు వీడియోస్ చేసుకున్నా ఎలా చేసుకున్నా నాకు బాగా నచ్చుతుంది. సో మస్కారా అనమాట. మస్కారా అంటే నాకు నచ్చుతుంది. ఆఫ్టర్ లిప్స్టిక్ మస్కారాని ఇష్టం మేకప్ ప్రోడక్ట్స్లోని. అండ్ మన ఫేస్ని కొంచెం ఆ లుక్ తీసుకొని రావడానికి మంచి లుక్ మస్కారా నాకు నచ్చుతుంది అనమాట. సో ఈసారి నేను మెబెలిన్ నుంచి ల్యాష్ సెన్సేషనల్ వాటర్ ప్రూఫ్ మస్కారా తెప్పించాను. సో ఇది నేను యూస్ చేయాలి. నేను ముందు యూస్ చేసేది ఐకానిక్ మస్కారా. సో అదేంటి లాక్మే ఐకానిక్ మస్కారా. సో ఇదేమో మెబెలిన్ది ట్రై చేస్తున్నాయి ఈసారి. దీని రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో ప్రోడక్ట్ ఇంకా ఓపెన్ చేయలేదు. సో నేను యూస్ చేసినప్పుడు చెప్తాను ఎలా ఉందో. సో ఇదైతే బాగానే ఉంది మస్కారా. అండ్ ఇంకొకటి లిప్ బామ్ నివియా నుంచి. ఎప్పుడు నేను నివియానే యూస్ చేస్తున్నాను లిప్ బామ్స్. సో నార్మల్ ఒరిజినల్ కేర్ ఒకటి ఉంటుంది. అండ్ ఈ బెర్రీ షైన్ ఏంటి అంటే నేను ఈ లిప్స్టిక్స్ ఎలాంటివి వేసుకోకపోయినా సరే ఒక్కటి ఇది పెట్టుకుంటే మంచి లుక్ ఉంటుంది అనమాట. వీడియోస్కైనా బయటకు వెళ్ళినప్పుడైనా ఎక్కడైనా సరే నాకు ఈ షేడ్ నచ్చింది. సో లిప్స్టిక్ అవసరం లేదనమాట. లిప్స్టిక్ ఇష్టం లేని వాళ్ళు పెట్టుకోకూడదు, ఐ మీన్ అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. నివియా బెర్రీ షైన్. సో ఇప్పుడు నేను వేసుకున్నది ఉంది కదా, ఈ డ్రెస్ కలరే ఉంటుందన్నమాట ఆల్మోస్ట్, అంటే ఇంకొంచెం లైట్ కలర్. సో బెర్రీ షైన్. సో ఇది నాకు బాగా నచ్చుతుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే దీన్ని ప్రమోట్ ఏం చేయట్లేదు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇది మనం లిప్ బామ్ అప్లై చేసుకున్న తర్వాత కొన్ని లిప్ బామ్స్ చూడండి అప్లై చేసుకున్న వెంటనే ఒక లైన్లా ఫామ్ అవుతుంది, వైట్ లైన్ లాగా కొంతసేపటికి. అది నాకు అస్సలు నచ్చదు. సో అందుకు ఇది ట్రై చేసినప్పటి నుంచి ఇది ఇంకా వదలలేదు లిప్ బామ్స్లోని. సో నివియా అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ కాదు ఇంకొకటి ఉంది. సో ఇదేంటి అంటే నెయిల్ పాలిష్ రిమూవర్, లాక్మే నెయిల్ పాలిష్ రిమూవర్ అనమాట ఇది. సో ఇది ఒకటి తెప్పించాను. ఇది 27 ml ప్రోడక్ట్. సో ప్రైస్ అయితే మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకవేళ సేల్లో తీసుకుంటే ఇంకా తక్కువ ప్రైస్ ఉంటాయి. సో అందుకే మెన్షన్ చేయట్లేదు. అండ్ ఇంకొకటి ఇది నా కోసం, ముఖ్యంగా మా హస్బెండ్ కోసం తన తెప్పించమని చెప్పారనమాట. సో ఫేస్ వాష్ వావ్ నుంచి ట్రై చేద్దామనేసి. వావ్ విటమిన్ C ఫేస్ వాష్, ఫోమింగ్ ఫేస్ వాష్. సో నో పారాబెన్స్, నో సల్ఫేట్స్, నో సిలికాన్, నో కలర్. సో ముఖ్యంగా తెప్పించింది ఎందుకంటే ఈ బ్రష్ ఉంది కదా, సో ఈ సిలికాన్ బ్రష్ ఒకసారి ట్రై చేద్దామనేసి. సో అందుకు ఇది తెప్పించాము. తను బయటకు ఎక్కువ తిరిగి వస్తూ ఉంటారు కదా. సో ఫేస్ వాష్ ఏంటి అంటే ఇలాంటి ఉంటే కొంచెం
లైక్ బాగుంటుంది, డస్ట్ అంతా రిమూవ్ అవడానికి ఎప్పటికప్పుడు క్లియర్గా ఉంటుంది అనేసి ఒక్కసారి ట్రై చేద్దామని తెప్పించాను అనమాట తన కోసం. ఇది సో వావ్ బ్రైట్నింగ్ విటమిన్ సి ఫోమింగ్ ఫేస్ వాష్. ట్రై చేసిన తర్వాత నేను కూడా ట్రై చేస్తే ఎలా ఉందో చెప్తాను మీకు రివ్యూ. సో ఆల్రెడీ మీరు రివ్యూస్ చూసే ఉంటారు దీని గురించి, నేను కూడా అక్కడి నుంచి చూసి తెప్పించుకున్నాను. బట్ నా పర్సనల్ జెన్యూన్ రివ్యూ అనేది మీతో ప్రొవైడ్ చేస్తాను యూస్ చేసిన తర్వాత. సో అంతే, ఇవి నేను తెప్పించిన బ్యూటీ అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. ఈసారి వీటిలో ఏదైనా యూస్ఫుల్గా అనిపించింది అని అంటే కింద ప్రోడక్ట్ లింక్స్ అనేవి ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి యాక్టివేట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మీకు ఈ వీడియో నచ్చినా లేదు అంటే నా హోల్ వీడియోస్లో మీకు ఏ వీడియో నచ్చినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో దట్ ఎందుకు అంటే సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి అడుగుతున్నాను అంతే. సో ఎప్పటి నుంచో కాన్స్టెంట్గా ఒకే డిజిట్ ఉండిపోయింది, సో ఎందుకో తెలీదు. సో ఎస్, ఇలా చేస్తే అయినా సరే కొంచెం గ్రోత్ కనిపిస్తుందేమో, కొంచెం మోటివేట్ అవుతాను నేను కూడా, ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట ఇంకా వీడియోస్ చేయడానికి. సో ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.